UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద రైతులకు ప్రతి ఏడాది అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులను అందించనుంది. ఇప్పటి వరకు 17 విడతలుగా అందించిన ప్రభుత్వం 18వ విడతకు సంబంధించిన సాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం దేశంలోని రైతులకు 6,000 రూపాయలను అందిస్తుంది. ఇది 3 విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రతి విడతలో 2,000 ఇస్తుంది. 18వ విడతకు సంబంధించిన 2,000 అక్టోబర్ 5న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇప్పటికే చాలా మంది రైతులు పట్టా భూమి ఉండి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులు పొందలేకపోతున్నారు. వారు ఆ డబ్బులు ఎలా పొందాలంటే దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి సంవత్సరం 6,000 చొప్పున 3 విడతలుగా అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి విడత డబ్బులను విడుదల చేశారు. ఇప్పుడు అక్టోబర్ 5న రెండో విడతకు సంబంధించిన నిధులు రిలీజ్ చేయనున్నారు. అయితే చాలా మంది రైతులు వివిధ కారణాల వల్ల ఈ పథకం డబ్బులు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఈకేవైసీ అప్డేట్ చేయలేకపోవడం వల్లే వీరు ఈ పథకానికి దూరంగా ఉండడానికి ప్రధాన కారణం. దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతోనే 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా మారిపోయారు. అయితే చాలా మంది ఇంకా ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈ సాయాన్ని 10,000కు పెంచుతారన్న వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 6,000 మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా ఒక కుటుంబంలో ఎంత భూమి ఉన్నా 6,000 అందిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.